నేను ఒక క్లాస్‌లో అడిగిన పిల్లల్ని, ఇంజినీరింగ్ పిల్లల్ని, వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ సక్సెస్ అంటే, ఏముంది సార్ ఇంజినీరింగ్ పూర్తి చేసినాక ఒక జాబ్ కొట్టడము, మంచిగా సెటిల్ అయిపోవడము, మంచి ప్యాకేజ్ ఉండడము, ఇంకా తర్వాత ఇల్లు కొనడము, కారు కొనడం, ఇవన్నీ స్టోరీలని చెప్పిండనమాట. సో, వాళ్ళ ఉద్దేశంలో అది సక్సెస్. ఒక వ్యాపారవేత్తని సక్సెస్ ఏంది బాబు అని అడిగితే 10 బ్రాంచులు తెరవాలి, నా టర్నోవర్ 10x పెంచుకోవాలి, 20x పెంచుకోవాలి. ఆయనకు అది సక్సెస్సు. ఒక బిల్డర్‌కి ఏంది సక్సెస్సు అంటే ఇంతకన్నా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాలి, బిల్డింగ్‌లు కట్టాలి, విల్లాలు కట్టాలి, అమ్మాలి, ఎక్కడ చూసినా కూడా నా యొక్క జెండా ఎగరాలి. ఆయనకు అది సక్సెస్. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఒక బిచ్చపాయనకి సక్సెస్ ఏంది అంటే సాయంత్రం అయ్యేసరికి మంచిగా ఓ రూ. 1000 2,000 సంపాదించడం. సమోసాలు అమ్మే ఆయనకి వ్యాపారం చేయడం. మంచిగా ఓ 500 సమోసాలు, 1000 సమోసాలు అమ్మడం. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, సక్సెస్‌కి ఇది నిర్వచనం అంటూ ఏమీ లేదు. మా ఫాదర్ 37 సంవత్సరాలు టీచర్ ఉద్యోగం చేసిండండి. సైకిల్‌తో స్టార్ట్ చేసినారు. సైకిల్‌తోనే రిటైర్ అయినారు. ఆ! అయ్యా 1975 ముచ్చట చెప్తా ఉన్నా. మరి ఆయన ఉద్దేశంలో సక్సెస్ ఏందండి? అయ్యా 7 మంది సంతానం, అందరికీ మంచిగా చదివిపిచ్చినారు. అది ఆయనకు సక్సెస్సు. తన దగ్గర చదివిన విద్యార్థులు గొప్ప గొప్ప వృత్తుల్లో సెటిల్ అయ్యారు. గొప్ప గొప్ప ఆఫీసర్స్ అయినారు. ఆయనకు అది సక్సెస్సు. ఆయనేం ఆస్తులు సంపాదించలే. కాబట్టి నన్నా గుర్తుపెట్టుకోండి, సక్సెస్‌కి ఇది నిర్వచనం అంటూ ఏముండదు. మెజర్‌మెంట్ కూడా ఉండదు సక్సెస్‌కి. అయ్యా మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు సంతోషంగా ఉన్నారా లేదా? మంచిగా నిద్రపోతున్నారా లేదా? ప్రశాంతంగా నిద్ర లేస్తున్నారా లేదా? ఆరోగ్యంగా ఉన్నారా లేదా? ఇది అసలు సిసలు సక్సెస్ అంటే. ఓకే. డబ్బు ఉండాల్సిందే. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మన యొక్క నీడ్స్ అనేవి గలగాలి డబ్బు. మనకొక సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్నది ఇవ్వాలి డబ్బు. అంతవరకి అంతే తప్ప కోట్లు కోట్లు చేసుకున్నా కూడా మనం ఏం కట్టకపోయేదేమి ఉండదు కదండీ. కోట్లలో మునుగుతామా? కోట్ల రూపాయలు తీసుకొని వంట వండుకొని తింటామా? ఏం లేదు. కాబట్టి నాన్న గుర్తుపెట్టుకోండి, మెజర్‌మెంట్ కూడా లేదు. నేను ఒక 5,00,00,000 సంపాదిస్తే నా అకౌంట్ బ్యాలెన్స్ 5,00,00,000 ఉంటే సక్సెస్. 10,00,00,000 ఉన్నోడిని చూస్తావు అప్పుడు. 10,00,00,000 ఉన్నోడిని చూసి ఐదేనా నావి అంటాడు. 10 ఉన్నోడు 20 చూసి ఏడుస్తాడు. 20 ఉన్నోడు 100,00,00,000 ఉన్నవు. అమ్మా 100,00,00,000 నాదేం బతుకు అంటాడు. గమనించిండ్రా? 1000,00,00,000 10,000 కాబట్టి వద్దు. డోంట్ కంపేర్. దేర్ ఇస్ నో మెజర్మెంట్, దేర్ ఇస్ నో డెఫినిషన్ ఫర్ సక్సెస్. అయ్యా గుర్తుపెట్టుకో, నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా? టైంకి ఆకలేస్తుందా లేదా? టైంకి మనము పొద్దున కాలకృత్యాలు తీర్చుకుంటున్నామా లేదా? అయ్యా మంచిగా ఊపిరి పీల్చుకుంటున్నామా లేదా? హెల్తీగా ఉన్నామా లేదా? నవ్వుతూ ఉన్నామా లేదా? మన సంతోషాన్ని 10 మందికి పంచుతున్నామా లేదా? ఇది అసలు సిసలు సక్సెస్ అన్న సత్యాన్ని గుర్తిస్తే అందరం కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటాం. ఐ విష్ యూ ఎ గ్రేట్ లైఫ్, ఎ సక్సెస్ఫుల్ లైఫ్ అహెడ్. జై హింద్.